హలో గణేష్ గారు. నమస్తే అండి. సాఫ్ట్వేర్ సైడ్ చాలామంది స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేస్తున్నారు, చూస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో కూడా రిజల్ట్ కంటి ముందు చూశారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇవాళ మీ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్స్ వచ్చున్నాయి. అయితే బయట మనం అమీర్పేట్ లాంటి వాటిలో చూసుకుంటే అంటే సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పించేటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా కనిపిస్తుంటాయి మనకి. కోర్స్ నేర్చుకున్న తర్వాత పిల్లవాడు బయటికి వెళ్ళి అంటే వీళ్ళొక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. సో దాని త్రూ కూడా కొంతమంది సస్టైన్ అవుతారు. బట్ ఫ్యూచర్లో ఏంటంటే కొంతమంది ఒకచోటే ఆగిపోయి ఉంటారనమాట. ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కొంతమంది గ్రోత్ కొన్ని రోజుల వరకే బాగుంటుంది. ఆల్ ఆఫ్ సడన్ ఏమవుతుంది అని అంటే ఎక్కడో ల్యాక్ అయిపోతూ ఉంటారు. అవునండి. వాళ్ళకు కూడా అది తెలియదు. ఈవెన్ అలా అని కాకుండా ఒక గ్రోత్ కంటిన్యూగా వెళ్ళే విధంగా ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఆ విధంగా జరగడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? సో మీ దగ్గర జాయిన్ అయితే ఇటువంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందా? సో మా దగ్గర అని కాకుండా అండి, జనరలైజ్డ్గా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే అందరికీ తెలిసిన విషయం చిన్న ఫ్లాస్ ఉంటాయి. ఎందుకంటే మనం స్కిల్ ఓరియంటెడ్ కాకుండా ఈ టెస్ట్లు, మార్కులు, ఎగ్జామ్స్ ఓరియంటెడ్ ఎక్కువగా వెళ్తుంటాం. ఇప్పుడు పిల్లల్ని ఫస్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు జనరల్గా ఎక్కడంటే వాళ్ళ తెలివితేటలని పక్కన పెట్టేసి వాళ్ళకి మెమరీ పవర్ని టెస్ట్ చేస్తుంటారు. సో మెమరీ అంటే ఓకే, నీకు నిన్నంతా చదువు ఈరోజు ఏం రాస్తున్నావు అనేదాన్ని. సో బుక్లో ఉన్నదే రాస్తేనే ఎక్కువ మార్క్స్ వస్తాయి. వాళ్ళు ఆలోచించి రాస్తే తక్కువ మార్కులు వస్తాయి. అంటే ఇలా కాకుండా మెమొరీని టెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరికీ స్కిల్, అసలు ఏం పని చేస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ప్రతి దానికి వాళ్ళకి ఒక క్వశ్చనింగ్ అంటూ రావాలి. అలా రావాలి అన్నప్పుడు అంటే ఓన్లీ ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు జనరల్గా ఎక్కువ మంది మాట్లాడే మాటలు జావా, పైథాన్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటాం, లేదంటే ఇంకొకటి పెగా అంటాం, సేల్స్ ఫోర్స్ అంటాం. ఇలాంటి చాలా టూల్స్ ఉంటాయండి. అంటే మనం అనుకోం ఒక 5,000 రకాల టూల్స్, టెక్నాలజీస్ కూడా ఉంటాయి. సో ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళకి ఏది నేర్చుకోవాలన్నది ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజనే. కానీ ఏది నేర్చుకోవాలన్నా ఇంజనీరింగ్లోకి వెళ్ళాలంటే అన్నిటికన్నా కోడింగ్ కన్నా ముందు లాజికల్ థింకింగ్ అనేది వీళ్ళకి రావాలి. సో అది మన దగ్గర మేజర్గా ఉంటుందంటే ఇది ఎందుకు నేర్చుకోవాలి అనేది మన దగ్గర వాళ్ళ క్వశ్చనింగ్ దగ్గర ఉంటుంది. సో బయట మీరు ఇందాక చెప్పినట్టు ఏమవుతుందంటే ఓకే, నువ్వు జావా నేర్చుకోవాలి, వచ్చి జావా నేర్చేసుకో. అదేమవుతుందంటే ఆ జావా ఉన్నంత వరకే పనిచేస్తుంది, లేదంటే ఆ భూమి ఉన్నంత వరకే పనిచేస్తుంది. బట్ ఎందుకు నేర్చుకోవాలి అని ఇన్డెప్త్గా ఆలోచించి ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చెప్తానంటే క్వాంట్, రీజనింగ్, అర్థమెటిక్, వర్బల్ అనేవి కాలేజెస్లో ఏం చేస్తారంటే లైక్ లాస్ట్ అంటే చాలా కాలేజ్, అన్ని కాలేజ్ గురించి మనం మాట్లాడు, చాలా కాలేజీలు చూసుకుంటే థర్డ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్, లేదంటే రేపు కంపెనీ వస్తుంది 2 రోజుల ముందు నేర్పుతారు. కానీ ఇది కొంచెం ముందుగా నేర్చుకొని వాళ్ళకి ఎక్కువ టైం దాని మీద ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత వాళ్ళు లాజికల్లీ ఓకే, నో కోడింగ్ టూల్స్కి వెళ్తారా, కోడింగ్ చేయగలుగుతారా, కోడింగ్ చేయలేరా అని టెస్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి అది మనం సజెస్ట్ చేస్తుంటాం. అందుకే ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళడం అనేది పెద్ద అంటే ఈ రోజులో విషయం కాదు, జాబ్లో జాయిన్ అవ్వడం అనేది. కానీ వెళ్ళిన తర్వాత సస్టైన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఆ సస్టైన్ అంటే అక్కడ మన దగ్గరికి వచ్చిన వాళ్ళంటే ఎక్కువ మంది ఆ కంపెనీస్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవుతారు జనరల్గా, అంటే లైఫ్ లాంగ్. సో బయట వాళ్ళు ఏంటంటే ఓకే వచ్చింది వెళ్ళారు, మళ్ళీ రష్ అనేది వస్తుందేమో, ఇది బయటకు వచ్చేస్తారో భయం లేకుండా ఓకే నేను ఏదన్నా చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ వీళ్ళు ఫీల్ చేసి పంపిస్తాం అనమాట. దట్స్ వాట్ కంపెనీస్ కూడా మన దగ్గర నుంచి హ్యాపీగా పీపుల్ని తీసుకుంటూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అంటే మన దగ్గర నుంచి కంపెనీస్ ఎక్కువ రిక్రూట్ చేసుకోవడానికి రీజన్ ఇదనమాట. సో వెళ్తే వాళ్ళ దగ్గర కొంచెం ఉంటారు, లాజికల్గా థింక్ చేసి ఉంటారు అనేది. సో లాజికల్ థింకింగ్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటే ఫ్యూచర్ గ్రోత్ ఏదైనా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎవరో చెప్తారండి పైథాన్ నేర్చేసుకో, జావా నేర్చేసుకో, ఏడబ్ల్యూఎస్ నేర్చేసుకో అని. ఒకరికి జాబ్ వచ్చిందంటే అందరూ అందులోనే ఉంటారు అనుకుంటారు. సో దేనికి సర్టిఫికేషన్స్ ఉంటాయి, అంటే కొన్నిటికి సర్టిఫికేషన్స్ ఉంటాయి. సర్టిఫికేషన్ నేర్చుకుంటే బాగుంటుంది. వీళ్ళకి ముందే మనం ఏంటంటే ఇవన్నీ సజెస్ట్ చేస్తాం, ఒక ప్లాన్ ఇస్తాం ప్రాపర్గా. ఆ ప్లాన్లో వెళ్ళిపోతే మాత్రం వాళ్ళకి 100% బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మోస్ట్లీ వీటిల్లో లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ ఏదైతే చేస్తారో అంటే మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుందంటే దే కైండ్ ఆఫ్ ఈ ట్రైనింగ్ కూడా జాబ్లో జాయిన్ అయిపోతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనతోనే ఉంటారు. ఒక 3 to 6 months ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అంటే వర్క్ కల్చర్ అనేది వాళ్ళకి అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఇంజెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే ఏ కంపెనీస్కి వెళ్ళినా అది కొత్తగా ఉండదు. బట్ చాలా చోట్ల చేస్తే ఏమవుతుందంటే మీకు రోజు 1 hour ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ కోసం వస్తారు. ఆ 1 hour ట్రైనింగ్ని ఇవ్వాలి అంటే ఒక 180 hours ఇవ్వాలనుకోండి. ఎగ్జాంపుల్ మీరే క్యాలిక్యులేట్ చేయండి, 180 hours ఉంది. 180 hoursని డైలీ 1 hour అంటే ఎన్ని రోజులు పడుతుంది? 6 months పడుతుంది. 6 months.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమీర్పేట ఇన్స్టిట్యూట్ చూసుకుంటే 6 months వాళ్ళు రోజు గంట సేపు వెళ్తే హాస్టల్స్ని భరించాలి వీళ్ళు. సో మొత్తం అన్ని భరించాలి. ఆ గంట తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్తారు, లేదంటే గేమ్స్ అనో ఇంకోటనో మూవీస్ అనో అన్నీ చేస్తారు. యాక్చువల్ వర్క్ ఎక్కడ ఇంజెక్ట్ అవుతుంది. బట్ మన దగ్గర ఉండే డిఫరెన్స్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మన దగ్గర ఉంటారు. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6:30 దాకా మన దగ్గర ఉంటారు. విల్ గివ్ వర్క్ 3 months. సో అప్పుడు ఏమవుతుందంటే 3 into 8 hours per day 3 months. సో అలా అంటే లైక్ అంటే 30 days అంటే 90 days into 8 hours. అందులో సాటర్డే సండేస్ తీసేస్తే మీకు 75 days వస్తుంది. సో ఇన్ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే 800 hours 900 hours ఆఫ్ ట్రైనింగ్ వీళ్ళు తీసుకుంటే వాళ్ళకి అది కొంచెం ఇంజెక్ట్ అవుతుంది, వర్క్ కల్చర్ అర్థం అవుతుంది. సో ఇది మన దగ్గర ఉండే డిఫరెన్స్ అనమాట. ఎలా సార్ ఏ కోర్సెస్ ఉంటాయి మన దగ్గర అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి? ఇప్పుడు ఫుల్ స్టాక్స్ అనేవి మార్కెట్లో బాగా ఫేమస్ ఉంటాయి. అంటే ఇప్పుడు దాకా జావా పైథాన్ ఇలా మాట్లాడేవారు. ఇప్పుడు ఫుల్ స్టాక్ అనేది అంటే ఫుల్ స్టాక్ అంటే మీకు జనరల్గా చెప్తాను. ఫుల్ స్టాక్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తాను అండి. మనం రెస్టారెంట్కి వెళ్తాం. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అది సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, లేదంటే చైనీస్ ఇలా వస్తుంటాయి, ఇటాలియన్ పని. ఆర్డర్ చేసినప్పుడు 4 రకాలుగా అంటే 4 రకాల ఫుడ్స్ ఆర్డర్ చేసాం అనుకోండి. ఏదో ఒక మెనూ బాగోకపోయినా అంటే ఏదో ఒకటి బాగోకపోయినా మనం రివ్యూ రాసి వచ్చేస్తాం, బాగాలేదు సో అంటే అదేం రాస్తారు, ఇది బాగాలేదని పర్టికులర్ రాయరు, ఆ రెస్టారెంట్ని బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు దాకా ఏమైందంటే ఏది టెక్నాలజీ అంటే వర్క్ చేయాలన్న కంపెనీస్లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు ఈ 3 ఉండేవి. 3టికి 3 డిఫరెంట్ పీపుల్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు మిస్టేక్ చేసినా బ్లేమ్ అందరికీ పడేది. అందుకని ఏం చేస్తున్నారంటే కలెక్టివ్గా ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా ఒకే పర్సన్ అన్ని వర్క్స్ చేయడాన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. అంటే ఆ ఫుల్ స్టాక్ డెవలపర్ అన్న ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఈ 3టిని ఆయనే ఒక పర్సనే మేనేజ్ చేయడం చేసే పర్సన్ మనం ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటాం. ఇప్పుడు అన్ని కంపెనీస్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోసం వెతుకుతున్నాయి. సో ఆ ఫుల్ స్టాక్ డెవలపర్ని మనం ట్రైనింగ్ ఇస్తాం. ఆ ఫుల్ స్టాక్ జావాలో ఫుల్ స్టాక్ ఉంది, ఓకే పైథాన్లో ఫుల్ స్టాక్ ఉంది, మర్న్ స్టాక్ అని కొత్తగా ఉంది, MongoDB, Express.js, React.js, Node.js, దీన్ని మర్న్ స్టాక్ ఫుల్ స్టాక్ అంటాం అనమాట. ఇది కూడా ఫుల్ స్టాక్. వీటిని ఫుల్ స్టాక్స్ పాపులర్ అనమాట. ఈ ఫుల్ స్టాక్స్ ఇస్తాం, AWS ఇస్తాం, ఓకే. సో ఈ టెక్నాలజీస్ పెగా ఇస్తున్నాము. ఈ టెక్నాలజీస్లో మనం క్లౌడ్ కంప్యూటింగ్ పెట్టడానికి ఇస్తున్నాం. ఓకే గణేష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఏదైనా సరే సాఫ్ట్వేర్ నేర్చుకుని అంటే కోడింగ్ అవి నేర్చుకుని అయినా సరే జాబ్ తెచ్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీ దగ్గర ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి హ్యూజ్ ఉంటుంది, అది ఎక్స్టెండెడ్ ఉంటుంది కూడా. సో కొంతమంది బీకామ్ చేసినటువంటి వాళ్ళు, సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే ఎనీ డిగ్రీ అనమాట. అవునండి, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది సాఫ్ట్వేర్ నేర్చుకొని మీ దగ్గరికి ట్రైన్ అయ్యి సో తర్వాత జాబ్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అండ్ బీటెక్ చేస్తూ కూడా అది డిస్కంటిన్యూ చేసి మీ దగ్గర జాయిన్ అయ్యి జాబ్ పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలా అండి మీ దగ్గర ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు మా దగ్గర జనరల్ ప్రాసెస్లో ఏంటంటే ఎక్కడన్నా సరే ఎనీ కంపెనీకి వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కోడింగ్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది అనే దానిలో ఉంటారు. సో వీళ్ళకి లాజికల్ థింకింగ్ దగ్గర నుంచి బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్ దగ్గర నుంచి అసలు ఎలాంటివి చేస్తే బాగుంటుందని వీ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఫస్ట్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తర్వాత క్వాంట్ రీజనింగ్ అర్థమెటిక్ అనేది నేర్చుకోవాలి, తర్వాత సిఎన్ డేటా స్ట్రక్చర్ నేర్చుకోవాలి, HTML CSS నేర్చుకోవాలి, అండ్ నో కోడింగ్ టూల్స్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నిటిని ఏంటంటే ఒక లైన్లోని మనం వీళ్ళకి నేర్పుతుంటాం, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కన్నా. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎనీ కంపెనీకి వెళ్ళినా తొందరగా జాబ్ పోకుండా వాళ్ళు స్ట్రాంగెస్ట్గా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈవెన్ రెసిషన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఓకే మనం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డెప్త్లో నేర్చుకుంటారు కనుక. జాబ్స్ వాళ్ళు ఏమన్నా అంటే పైన నేర్చుకుని వచ్చేస్తాయి, బట్ అది ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియదు. అలా కాకుండా ఏంటంటే ఇన్డెప్త్గా నేర్చుకుంటే వాళ్ళు స్ట్రాంగెస్ట్ పిల్లర్లో ఉండిపోతారు కంపెనీస్లో. అండ్ ఇంకోటంటే చాలా కంపెనీస్ అంటే అన్ని కంపెనీస్ తీసుకుంటాయన్న, బట్ చాలా కంపెనీస్ వరకు ఈవెన్ బీటెక్ అందరినీ అలా వెళ్ళమని చెప్పాం. బట్ పొరపాటున ఎప్పుడైనా అయితే బీటెక్ కంటిన్యూ అవ్వలేకపోతే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ ఎందుకంటే అలా అని బీటెక్ చేయకుండా వచ్చాయని అని మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు. బీటెక్ అన్ని కంపెనీస్కి ఉండాలి. అండ్ కొన్ని కంపెనీస్కి మాత్రం స్టార్టప్స్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువ రోజులు వర్క్ చేసే పీపుల్ కావాలి. వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఒక కంపెనీలో ఒక 5 years, 8-10 years స్ట్రాంగెస్ట్ పిల్లర్స్లో ఉండిపోతారు. వాళ్ళు ఏంటంటే కొంచెం గ్రాడ్యుయేషన్లో ఇష్యూస్ ఉన్న వాళ్ళు అలాంటి దగ్గర సెటిల్ అయిపోతుంటారు. అండ్ మంచి అవకాశాలు ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి సాలరీస్ ఉంటాయి వాళ్ళకు కూడా. ఇలాంటి పీపుల్ని చాలా కంపెనీస్ కూడా అట్లీస్ట్ 2 to 5% స్టార్టప్స్ ఎక్స్పెక్టెడ్.
ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళకుండా మా దగ్గర ఉంటారని నమ్మకం. ఈరోజు సాఫ్ట్వేర్ ఎలా ఇండస్ట్రీలో సార్ అంటే మినిమం ఎర్నింగ్స్ ఎలా ఉంటాయండి? అంటే స్టార్టింగ్ 3 lakhs నుంచి చూసుకుంటే 12 lakhs వెళ్ళే వరకు ఉన్నాయి. అంటే ఇనీషియల్లీ వీ కాంట్ సో అంటే మనం ఇప్పుడు 12 lakhs ఎక్స్పెక్ట్ చేయలేము ఇనీషియల్లీ. బట్ ఏంటంటే లైక్ స్టార్టింగ్ 3 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని కంపెనీస్లో 2.5 అంటారు, 3 అంటారు. ఇట్స్ డిపెండ్స్ అని ఎన్నాళ్ళు వీళ్ళు ఉంటారు అని చెప్పాలండి. ఎందుకంటే ఎవరికైనా సెక్యూరిటీ ఏంటంటే ఫస్ట్ ఎక్కడ టెక్నికల్ ట్రైనింగ్ తీసుకున్నా 3 నెలలు కంపెనీలో మళ్ళీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే బయట నేర్చుకున్న దానికి మళ్ళీ కంపెనీకి వెళ్తే 3 months ట్రైనింగ్ అంతా ఇచ్చి వాళ్ళు అన్ని టూల్స్ వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు 1 year తర్వాత వెళ్ళిపోతున్నారు చాలామంది. అది మేజర్ ప్రాబ్లం ఈరోజు. మినిమం ఎవరికైనా అంటే ఫస్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు శాలరీస్ పక్కన పెట్టుకొని 2 to 3 years ఒక కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి ఎప్పుడన్నా ఎలా అన్నా బతకగలుగుతారు. చాలామంది ఏంటంటే ఇనీషియల్గా 6 months అబ్బో చాలా కష్టంగా ఉంది మానేస్తూ ఉంటారు. సో వీటికైనా అట్లీస్ట్ 2-3 years వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఎప్పటికైనా మంచి హైక్స్ ఉంటాయి. ఇనీషియల్గా ఏంటంటే చాలామందికి తక్కువ శాలరీస్ ఉండొచ్చు, బట్ 3-4 years తర్వాత డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటాయి కూడా. అవును, 100% హైక్స్ అని మాట్లాడుతుంటారు. కానీ కొంతమంది ఇనీషియల్గా పే ఉండొచ్చు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోకపోతే ఎన్నెళ్ళన్నా ఇది డిఫికల్టీగా ఉంటుంది. కోర్స్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఎలా ఉంటుందండి మీ దగ్గర? ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళకి 48 weeks ట్రైనింగ్ ఉంటుంది, ఆన్లైన్ ట్రైనింగ్. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి వచ్చేసి జాయిన్ అయిపోయి అలా కన్నా 48 weeks నుంచి ముందు నుంచి మనం ప్రయారిటైజ్ చేస్తున్నాం. వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ అప్పటి నుంచి కూడా జాయిన్ అయిపోవచ్చు. అదొకటి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. రెండోది ఏంటంటే మనం ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మినిమం 3 నెలలు 6 నెలలను డిసైడ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ డిగ్రీ ఉందా లేదా, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని 3 months ట్రైనింగ్ పెడతాము, 6 months ట్రైనింగ్ పెడతాం. దీనిలో కూడా మనకి రీసెంట్లీ జాబ్ వచ్చిన వాళ్ళు 8 to 12 lakhs ప్యాకేజ్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో విత్ గుడ్ కంపెనీస్. ఓకే, వెరీ గుడ్ సార్. ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. యా, ఈ కింద నెంబర్స్ ఉన్నాయి కదండి. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలా. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి మీరు ఏదైనా జాబ్ కోసం చూస్తున్నట్లయితే, సో ఎటువంటి కోర్సెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ కొంతమంది బీటెక్ చేస్తూ కూడా దాన్ని కంటిన్యూ చేయలేరు. అటువంటి వాళ్ళైనా సరే ఏదైనా సోర్స్ వెతుక్కున్నా సరే ఇమీడియట్ జాబ్ కావాలి, సో మేము కూడా ట్రైనింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి సో కోర్స్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో ఆ విధంగా అయినా సరే మీరు అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.